దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 7వ వచనం, పార్ట్ 6, ఎపిసోడ్ 87 నుంచి మనము మొదలు పెడుతున్నాము. ఇది అందరూ జాగ్రత్తగా చూసి సబ్స్క్రిప్షన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇది రాకడ దినములు, అంతక్రీస్తు పరిపాలన దినములు. ఎవరు శ్రద్ధ చేయకండి. ఆ దురాత్మల సమూహాన్ని మరి ప్రజలు తెలియచేయటానికి ఇచ్చిన మంచి అవకాశం ఇది. తప్పనిసరిగా అందరూ కూడా షేర్ చేసి లైక్ చేసి తర్వాత అందరికీ తెలియపరచవలసిందిగా కోరుచున్నాము. సరే, ఈ సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడును. అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలోను, తర్వాత అర్మగెద్దోను కాడ సాతాన్ని పాతాళ లోకంలో 1000 ఏళ్ళు బంధించిన తర్వాత 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ సాతాన్ని ఆ బంధకంలో నుంచి, పాతాళ లోకం నుంచి విడిపించగా భూమి నలుదశలందుండు జనములు లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. గోగు మాగోగాన్ని మోసం చేశాడు సాతాను. నేను దేవుని కంట ముందు పైగా నేను కూర్చుంటాను అని మోసం చేసి నా పక్షాన్ని రండని కోట్ల కొద్ది జనం అనుకున్నాం. కాదు, ఇసుక రేణులంతా కోటాను కోట్ల జనం గోగు మాగోగాన్ని దేవదూతల్ని మోసం చేసి వాళ్ళందరినీ తీసుకొని మరి దేవుని మీద యుద్ధం చేయడానికి అర్మగెద్దోను యుద్ధానికి బయలుదేరాడు. 1000 ఏళ్ళలో మట్టులేని గొయ్యనున్న ఈ సాతాను 1000 ఏళ్ళ అనంతరము పాతాళము తెరిచి పైకి తీగా భూమి మీద మారు మనసు లేని వారి 1000 ఏళ్ళు పాతాళ లోకంలో ఉన్నాడు. 1000 ఏళ్ళు పాతాళ లోకంలో ఉన్న తర్వాత సాతాన్ని విడిపించిన తర్వాత ఈ 1000 ఏళ్ళు కూడా ప్రపంచానికి మంచి బోధ దేవుడు అందించాడు. ఎవరి ద్వారాగా? పెళ్లి కుమార్తె ద్వారాగా. పెళ్లి కుమార్తె సిద్ధపాటు ద్వారాగా ప్రపంచానికి బోధ అందింది. అందిన తర్వాత అతను విడిపించాడు. ఇప్పుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అందరినీ పోగు చేసి, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ, అతని సైన్యాన్ని పోగు చేసి 2 పటాలముల క్రింద ఏర్పరిచి వాళ్ళని 2 పటాల కింద యాగపరిచారు. గోగు మాగోగు అని పేర్లు పెట్టాను. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో వివరంగా ఉంది. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సజీవులకు తీర్పు ఉండును. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత సజీవులకు తీర్పు ఉన్నది. మరణించిన వాళ్ళు కూడా ఆ తీర్పులో పాలు పంచుకున్నారు. పిల్లలు కూడా పాలు పంచుకున్నారు. ఈ తీర్పు అయిపోయిన పిమ్మట సాతానుకు విడుదల కలుగును. ఈ తీర్పు అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన నుంచి, ఆ పాతాళం నుంచి అతనికి విడుదల కలుగును. ఇదైన పిమ్మట మృతుల తీర్పు జరుగును. ఆ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత సాతాన్ని బంధించిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో తీర్పు జరుగుతుంది. ఎప్పుడు వరకు ఎవరికి తీర్పు? ఆదాము కాలం నుంచి రెప్షన్ కాలము, దేశము అయిపోయేంత కాలము ఉన్న సజీవుల గుంపు, అలాగే మరణించిన గుంపు, దేవుని యందు నిద్రించిన గుంపు, వాళ్ళు వీళ్ళు కూడా ఇప్పుడు దేవుని కూర్చున్న సింహాసనం దగ్గరికి వాళ్ళందరూ వచ్చారు. ఇదే నా పిమ్మట మృతులు తీర్పు జరుగును. ఆ తర్వాత మృతులు తీర్పులు అక్కడ జరుగుతాయి. సజీవుల తీర్పునకును మృతుల తీర్పునకు మధ్యలో కొంతకాలంపై సైతానుకు విడుదల కలుగును. సజీవుల గుంపు వేరే, మృతుల గుంపు వేరే తీర్పు ఆ రోజున. ఈ లోపల సైతానుకు విడుదల కలుగును. సాతాన్ని అక్కడ కొంతవరకు ప్రశాంతంగా విడుదల చేశారు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలను వాడు మోసపరిచిన పిదప దేవుడు వారికి తీర్పు చేసి, ఏదైనా తోటలో మరి అద్భుతంగా ఆదామును అవ్వని మోసం చేశారు. దేవుడు వారిని తీర్పు చేసి వాయుమండలంలో ఉంచాను. వాయుమండలము అంటే
భూమండలం అయిపోయిన తర్వాత వాయుమండలం. వాయుమండలం అనగా గాలి. ఈ వాయుమండలం కొంతమంది తెలిసి తెలియని బోధ చేస్తూ లోకాలు మూడే, భూలోకము, పాతాళ లోకము, పరలోకము బైబిల్ చెప్తుంది కాబట్టి ఆ మూడే. మరి ఎక్కువ ఉంటే మేము ఒప్పుకోము, నాలుకలు చీలుస్తాము అంటారు. ఇక్కడ ఏమని ఉంది? ఇక్కడ వాయుమండల లోకం అని ఉంది. ప్రకటన గ్రంథంలో 7 మండలాలు ఉన్నాయి, బైబిల్లోనే 3 ఉన్నాయి. అందుకని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది వాయుమండలం అని. 7 సంవత్సరంలో శ్రమకాలం ముందు వరకు అతడు అచ్చట ఉండును. ఈ 7 సంవత్సరాలు కూడా శ్రమల ముందు అక్కడ ఖచ్చితంగా ఉంటారు. ఆ శ్రమల కాల ఆరంభంలో భూమి మీదకి పడద్రోయబడును. ఈ శ్రమల కాలం ఆరంభంలోనే భూమి మీదకి త్రోయబడ్డాడు. 1 మోక్షలోకము, 2 వాయుమండల లోకము. ఈ వాయుమండల గాలి లోకము. మోక్షలోకం అంటే మోక్షాన్ని అంటే పరలోకము. 2 భూలోకము, మనం ఉన్న ఈ లోకము. 4 పాతాళ లోకము. ఈ పాతాళ లోకం అంటే మనం ఉన్న దానికంటే కింద ఉన్నది పాతాళ లోకము. 5 నరకము. ఇవి సాతాను దిగుడు మెట్లు. మోక్షలోకము పరలోకములో నుండి వాయుమండల లోకములో పడి, వాయుమండల లోకం అంటే గాలి వీచే మండలో పడి, అక్కడ భూమండలం మీద పడిపోయి పాతాళ మండలోకి పడి నరకమనేవి సాతాను దిగుమెట్లు కిందకి దిగిపోతాడు. అక్కడ తోయగానే దిగిపోయాడు. దేవుడు 1 రోజు మాత్రమే సైతానుకు విడుదల ఇచ్చి బందీ బాణలో ఉండును. 1 రోజు మాత్రం అతనికి విశ్రాంతి ఇచ్చి ఒక్క చోట బందీగా నిలబడ్డాడు. మరి మిగిలిన రోజులు అతను పడుతూనే ఉంటాడు కిందకి. దేవుడు అలాగ చేయని ఎడల సాతానుడు భూజనులను నాశనము చేయను. వాడి ఉగ్రత ఇప్పుడు ఎంతమందిని నాశనం చేసేస్తున్నాడు. నోవాహ కాలంలో జల ప్రళయము సమయంలో నాశనం చేసింది ఎవరు? దేవుడు నీరు పంపించిన దేవుని ఏపు మోరు మనసు లేదు, ఏమీ లేదని మోసం చేసినట్టే కదా జల ప్రళయంలో పడి మరణించారు కొన్ని కోట్ల మంది. అలాగే మరి లోతు కాలంలో, నోవాహ కాలంలో, లోతు కాలంలో మరణించింది. తర్వాత ఎర్ర సముద్రంలోనే మరణించింది. తర్వాత క్రీస్తు శకం 70 సంవత్సరాల్లోనే 60 లక్షల మంది మరణించింది. ఇవన్నీ కూడా సాతాను చేసే పనులే కదా. కుక్కకు గొలుసు వేసి బంధించి ఉంచినట్లు సాతాను కూడా దేవుడు గొలుసు వేసి బంధించును. కుక్కకి గొలుసేసి ఉదయాన్నే అలాగైతే తీసుకెళ్తారు. ఎందుకు కుక్కకి బంధిస్తారు, గొలుసేస్తారు? అది వదిలేస్తే ఎవరి మీదన్నా పడుతుందేమో, ఎవరినన్నా కరుసుద్దేమో అన్న భయం మీద. అలాగే సాతాను గారిని వదిలేస్తే పూర్తిగా జనాన్ని ఎక్కడికెక్కడ చంపుకుంటా వెళ్ళిపోతాడు. ఒక విశ్వాసం మీద సాతాను పడ్డ తర్వాత, అతను చంపేయాలనే ఆలోచన ఉన్న తర్వాత, అతనికి శ్రమలు, బాధలు, కష్టాలు పెట్టి ఎన్ని చేసిన తర్వాత ఇంకా చంపేయాలనుకున్నప్పుడు ఆ తాడుని పైకి లాగుతాడు దేవుడు. సాతాన్ని ఈజీగా వదిలిపెట్టడు. అయితే సాతాను శ్రమలు భయంకరంగా ఉన్నాయి ఈ రోజుల్లో. కారణం ఏమిటి? దేవుడిచ్చిన మాట లాస్ట్ చూసుకో. నువ్వు సాతాన్ని బంధించినప్పుడు ఇప్పుడన్నా మారు అని హెచ్చరించడానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఆ ఒక్క దినమే దేవుడు సాతానుకు అవకాశం ఎందుకు ఇచ్చాననగా, ఒక్కరోజనే కూడా ఎందుకు అవకాశం ఇచ్చారు? ఓ సాతానా, నీ దుష్టత్వము ఆదాము దగ్గర మొదలుకొని సజీవుల తీర్పు వరకు చూపించి ఉన్నావు. నీ దుష్టత్వము, క్రూరత్వము, మూర్ఖత్వము ఎన్ని లక్షల ప్రజల, కోట్ల ప్రజల్ని నాశనం చేశాడు. కోట్ల ప్రజలను నాశనం చేయటమే కాకుండా పరలోకములో ఉన్న దేవదూతలను కూడా నాశనం చేశాడు. నేను దేవుని పైన శిఖరం మీదనే కూర్చుంటున్నాను, నా పక్షాన ఎవరి చేతులు పైకెత్తుతారో, నా పక్షాన ఎవరు వస్తారన్నప్పుడు విసకరేణులంతా గోగు దేవదూతలు సైన్యం అతని పక్షాన వెళ్ళారు. వాళ్ళందరూ కూడా దేవదూతలని పేరు ఆపి గోగు మాగోగు అని పేరు పెట్టారు. వాళ్ళందరినీ కూడా నాశనం చేశాడు. మనుషులనే కాకుండా దేవదూతలను కూడా నాశనం చేశాడు సాతాను. గనుక ఇప్పుడు ఇక నీకు ఆఖరి అవకాశం ఒక్కరోజు ఇస్తున్నాడు. నీకు ఆఖరి లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. ఈ అవకాశంతో నీ కథ ముగిసిపోయినట్టే, నీ పరిస్థితి అయిపోయినట్టే. ఈరోజన్నా మారవయ్యా అని
సాతానికి ఒక ఆస్కారం ఇస్తున్నాడు. నీకున్న శక్తి అంతా చూపించమని సెలవిచ్చాను. ఆ ఒక్కరోజు నువ్వు మారతావా, నీ శక్తి ఎంత ఉందో చూసుకో అని అవకాశం దేవుడు సాతానికి ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 9 వచనంలో వారు భూమి అంతటా వ్యాపించి, ఎవరు వీళ్ళందరూ కూడా భూమి అంతా వ్యాపించి పరిశుద్ధుల శిఖరమును ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా, ఈ గోగు మాగోగన్న సైన్యం, సాతాను సైన్యం పరిశుద్ధులను తర్వాత దేవదూతలను మొత్తం ముట్టడి వేయగా చుట్టూ ఆరంభించారు. పరలోకములో నుండి అగ్ని దిగిచ్చి వారిని దహించాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. ఈ ముట్టడించేటప్పుడు మరి పైన ఎవరున్నారు? సాతానుగా అయితే ఎవరూ లేరు. పైనకి మన తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఏం చేశాడు? నా సైన్యాన్ని, నా పరిశుద్ధుల్ని, నా దేవదూతల్ని ముట్టడిస్తాయా ఇది బ్రతుకంతా ఈ పాటి ఏ పాటిది అని ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించి వాటిని నాశనము యెహోవా తండ్రి చేస్తారు. గోగు మాగోగను పట్టణము సైతానుతో కలిసి దేవునితో యుద్ధము చేయుటకే పరిశుద్ధ పట్టణమును ముట్టడించాను. దేవుని మీద యుద్ధం చేయడానికి దేవుడు ఎవరైతే సాతానికి ఆస్కారం ఇచ్చాడో ఆ సాతానే దేవుని మీద యుద్ధం చేయడానికంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోకుండా అగ్నిని కుమ్మరించాడు. సైతాన పటలము నగరమును ముట్టడించును, ఆ నగరమునందు మానవ పటాలము ఉండును. ఈ దురాత్మలే కాకుండా మానవ పటాలము కూడా అక్కడ ఉన్నది. మానవులందరూ కూడా అక్కడికి వచ్చారు. ఎవరి మీద? మానవులు యుద్ధం చేయడానికి, దేవుని మీద యుద్ధం చేయటానికి. ఇప్పుడు చేయట్లేదా? భారతదేశమే నైజీరు దేశము ఇప్పటికి 10 లక్షల మందిని చంపేశారు. 17,000 చర్చిల్ని కాల్చి పడగొట్టేశారు. అంటే దీని అర్థం ఏమవుతుంది? రాకడ దగ్గరికి వస్తుంది, రాకడ సూచనలు అని క్లియర్గా అర్థమవుతుంది. మన భారతదేశమే కాదు, అమెరికే కాదు, నైజీరియా కాదు, ఇవన్నీ కూడా గుర్తులు 100% కనబడుతున్నాయి. బోధకులు కూడా రాకడ కోసం చెప్పాలి, ప్రకటన గ్రంథం వినాలి, ప్రకటన గ్రంథాన్ని వివరించాలి. కానీ ఎవరూ దీనికోసం పట్టించుకోవడం లేదు. పరిశుద్ధ పట్టణము రాగా సైతాను పటాలము నాశనమగును. పరిశుద్ధులు ఎప్పుడైతే అక్కడ ఏర్పాటయ్యారో, దేవుడు అగ్ని కోసం ఎప్పుడైతే కుమ్మరింప చేశాడో, సాతాను మొత్తం అందరూ కూడా అక్కడ అగ్నితో నాశనమయ్యారు. 1 ఆదాము దగ్గర, 1, 2 జల ప్రళయములో నాశనమైంది, సాతాను ద్వారాగా నాశనమైంది. 2 సుధమ యొక్క సైతానుకు జయము కలిగిన కానీ అక్కడ అతని జయము లేదు. సుధమ గొమొర పట్టణం కాడ అక్కడ కూడా కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. సాతాను గాడి జయం అనుకుంటున్నాడు కానీ జయము లేదు. దొంగతనము చేసిన ఎడల శిక్ష ఉన్నదని తెలుసునా? దొంగతనం ఎవడు చేస్తాడో ఆడికి శిక్ష తప్పదు. అలాగే దొంగతనము మానివేయటలేదు. ఎవరు? ఈ దొంగ మానడు, జైలుకి వెళ్ళి వచ్చి దొంగ మానడు. ఈ సాతాను కూడా జైల్లో పెట్టారు. ఎక్కడ? 1000 ఏళ్ళ పరిపాలనలో పాతాళ లోకంలో జైలులాగా అతను బంధించారు. ఇక్కడ దొంగ జైలుకి వెళ్ళి వచ్చిన వాడికి సిగ్గు రాలేదు. సాతాను కూడా ఆ పాతాళ లోకంలో 1000 ఏళ్ళు బంధించినా కూడా, జైలు నుంచి బయటకు వచ్చినా కూడా ఆడికి సిగ్గులేదు. వాడు మళ్ళా వంకర పనులు మొదలుపెట్టాడు. అలాగే శిక్షని తెలిసినను సైతాను కూడా మార్పు చెందడు. శిక్ష దురాత్మలు వస్తున్నాయి, అడుకడుకు వస్తున్నాయి. ఆ దురాత్మలు నేను పిశాచిని అంటుంది, నేను కర్ణ పిశాచిని అంటున్నారు, రకరకాలుగా చెబుతున్నారు. 2 రోజుల క్రితమే లక్కవరంలోని కర్ణ పిశాచి ఆ రోజున దావీదు వీణ వాయించి సౌలు మీద ఉన్న కర్ణ పిశాచులు ఇప్పుడు ఎటక్కైంది. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఎటక్కైంది, భయంకరంగా ఎటక్కైంది. మనుషుల్ని చంపుతాకి సిద్ధంగా ఉన్నారు, రెచ్చిపోతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రార్థనలు మొదలు పెట్టండి. ఎక్కడికక్కడిగా ప్రార్థనలు ఉండండి. సంఘాన్ని, జనాన్ని ఆక్రమించటం కాదు. ప్రార్థన కావాలి, ప్రార్థన జీవితం కావాలి. ఆదివారం ఆరాధనకి తప్పనిసరి, శుక్రవారం తప్పనిసరి అటెండ్ అవ్వాలి. సాతాను చాలా శోధనలు పెడుతున్నాడు. లాస్ట్ సమయం ఇది, 7 ఏళ్ల అంతిమ సమయంలో ఎర్మిగేదు యుద్ధమునందు సైతాను పటాలమంతా నాశనమగును. సాతాను ఎర్మిగేదు యుద్ధం కాడ మొత్తం సాతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా
నాశనం అయిపోతారు, గాని వాడు మిగిలిపోవును. సాతాను ఒక్కడే మిగిలి ఉన్నాడు. అలాగే 1000 ఏళ్ల పరిపాలన కాలమంతా మందు గోగు మా గోగు యుద్ధము యుద్ధమప్పుడు కూడా సైతాన పటాలము నాశనమవును. అప్పుడు కూడా కొంత కొంత సర్వనాశనం అయిపోతారు. కానీ అసలైన సాతానుడు నాశనము కాడు. అసలైన సాతానును మిగిలిన సాతాను అంటే ఈ సాతాను జనాన్ని పేర్లు పెట్టి రకరకాలుగా పేర్లు పెట్టి వాళ్ళని ఏర్పాటు చేశాడు. నువ్వు ఈ స్థానంలో ఉండు, నీవు ఈ స్థానంలో ఉండు, నిన్ను మృక్కుతారు ప్రజలు అని మాయమాటలు చెప్పారు. వాళ్ళు మా చేతికి చిక్కుతుంటే వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు ఒక్కడే, అతనే యెహోవా తండ్రి. మాకు సమయం వచ్చింది, 1 నిమిషం వచ్చినా మేము ఉపయోగించుకుంటామంటున్నారు. ఆ 1 నిమిషం సమయాన్ని ఉపయోగించున్న వాళ్ళే ప్రజలు పిచ్చకుక్కల్లాగా పడిపోతున్నారు. రేపొద్దున దీనికి తీర్పు ఉంది. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 10 దెబ్బ తగిలిన పగవారు కొట్టిన పడిన గాయము మాన్పి బ్రతికింపగలవు అని మనము దెబ్బ తగిలిన పడవారు కొట్టిన పడిన గాయము మాన్పి బ్రతికింపగలవు యేసు. ఎవరు కొట్టినా ఎవరు చేసినా గాయాన్ని కూడా మాన్పగలము. మనము 1000 ఏళ్ల పాలన కాలంలో సువార్త పని చెయ్యవలెనన్న ఇప్పుడే సువార్త ప్రకటించవలెను. 1000 ఏళ్ల పరిపాలనలో ఈ లోకంలో ఉన్నప్పుడు సువార్త నేర్చుకున్నప్పుడు మాకు సమయం ఇవ్వట్లేదు, మాకు ఖాళీ ఇవ్వట్లేదు, మేము ఏం చేయాలి, సువార్తని ఎక్కడ ప్రకటించాలని చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 7 ఏళ్ల పరిపాలనలో ఇక్కడ నేర్చుకుంటే బోధ అక్కడ ఖచ్చితంగా బోధించమని ఆస్కారం ఇస్తారు. ఆదాము నుండి రప్చన వరకు మృతులైన వారు లేవగా, ఆదాము నుండి రప్చర్ అంటే చాలాసార్లు చెప్పాను, ఈ భూమి అంతమైపోయేంత వరకు వారు పునర్ధానమై మొదట పునర్ధానం 1000 ఏళ్ల పాలనలో ముగింపులో సజీవుల తీర్పు ఉండును. సజీవులుగా ఉన్న తీర్పుని ముందు వాళ్ళు ఆ తీర్పు ఇస్తారు ఉండును. ఆపిమ్మట లేచువారు కడమ మృతులు దీనినే 2వ పునర్ధానం అందరు. మళ్ళీ 2వ ట్రిప్ బ్రతికున్న వాళ్ళు అంటే సమాధి నుంచో లెగిసిన వాళ్ళు. 20 అధ్యాయ ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును చూచి తిని. ఎవరు చూశానంటున్నారు ఇక్కడ? యోహాను గారు చూశానంటున్నారు. యోహాను గారు మా 12 మంది శిష్యుల్లో 11 మంది శిష్యులు చచ్చిపోయిన తర్వాత యోహాను గారే ఉండి భూమి మీద ఈ ప్రకటన గ్రంథాన్ని బహుగా రాసి ఆ మంచి ఆస్కారాన్ని ప్రభువు ఆ యోహాను గారికి ఇచ్చారు. భూమి ఆకాశములో పారిపోయాను, ఇక లేవు, ఉండవు. ఈ భూమి ఆకాశాలు కూడా ఈ ఉన్నంతకాలం ఉంది, ఇప్పుడు ఉండవు. ఆ తర్వాత వాటికి నిలవ చోటు కనబడకపోయాను. ఎక్కడ నిలబడాలి, ఎక్కడ ఉండాలి? దేవుడు వాటిని తోలేస్తున్నాడు. అవి ఉండవు. ఇక కొద్దివారేమి గొప్పవారేమని మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట ఉండిరి. ఏ సింహాసనము? దానియేలు గ్రంథంలోని ఈ సింహాసనము ధవళ సింహాసనము చుట్టూ. ధవళ సింహాసనం అంటే అగ్ని జ్వాలల సింహాసనము. దాని మీద యెహోవా తండ్రి కూర్చొని ఉన్నారు. యేసు ప్రభు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. పరిశుద్ధాత్మ జనాల్ని క్యూలో పెట్టి తీర్పు అక్కడ కనబడుతూ ఉంది. ధవళ సింహాసనము చుట్టూ అందరూ ఉందురు. ధవళ సింహాసనం చుట్టూ అందరూ ఉన్నారు. భక్తులకు వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉండును. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 12వ వచనములో జీవగ్రంథము వేరే గ్రంథం అని ఉన్నది. అది రోమా 8:16లో దేవుని ఆత్మ వచ్చి మన ఆత్మ భూలోకం మీద సజీవులుగా ఉన్నప్పుడు లెక్కలు రాయాలి. అందులో ఉందని అతను గుర్తు చేసిన వాడే పరలోక రాజ్యంలోని స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారని క్లియర్గా ఉంది ఇక్కడ. ఆ జీవ గ్రంథంలో మన పేరు ఉన్నవాళ్ళు కడమ తీర్పునకు వేరు వేరు గ్రంథములుండును. 2వ తీర్పు ఇంకా వేరే వేరే గ్రంథాలు ఉంటాయి. ఈ రోజున మన పని ఉందని చెప్పేసి తప్పించుకున్న వాళ్ళు సాతాను అకౌంట్లో ఎక్కుతారు. ఈ రోజున నువ్వు దేవుని సముఖమందు ఉన్నప్పుడు అక్కడ పరిశుద్ధులు వచ్చి, దేవదూతలు వచ్చి ఈ రోజున ఆదివారం ఆరాధనకు అటెండ్ అయ్యారన్న పుస్తకాలు ఉంటాయి. అవి వేరు. ప్రకటన గ్రంథంలో 20:12 అధ్యాయంలో జీవగ్రంథములో పేరు పడటం వేరు. సముద్రము తనలోని మృతులను అప్పగించును. సముద్రం మీద దేవదూత అవి జాగ్రత్తగా అక్కడ ఉండి సముద్రంలో చచ్చిపోయిన ఆత్మలన్నీ కూడా ఆ తీర్పు రోజున తీసుకొచ్చి అక్కడ చెప్పాలి. గనుక ఒకటి సముద్రంలోని మృతులు, అక్కడ ఎవరైతే మరణించారో
వాళ్ళందరూ కూడా దేవదూత ఒక్క మనిషిని కూడా మిస్ అవ్వకుండా ఆ ఆత్మను తీసుకెళ్ళి, తండ్రి ఇదిగో నువ్వు ఇచ్చిన ఆజ్ఞ, నువ్వు నాకు అక్కడ ఆజ్ఞ వేసావు కదా, ఇది అని ఆత్మలు అక్కడ చెప్పడం. 2, మరణముల వల్ల చనిపోయిన వారు, హఠాత్తుగా మరణించిన వారు, మందు తాగిన వాళ్ళు, వాళ్ళు దాని మీద ఒక దూత వాళ్ళ ఆత్మలు తీసుకొచ్చి అక్కడ చెప్తారు. 3, మృతుల లోకంలోనున్నవారు, మృతులు లోకము పాతాళ లోకము, ఇక్కడ ఉన్నవాళ్ళు మృతుల లోకము, వాళ్ళ కూడా అక్కడ ఒక దేవతతో తీసుకొచ్చి ఆ తీర్మానం రోజున అక్కడ చెప్తారు. ఈ 3 గుంపుల వారు ఈ ధవళ సింహాసనం దగ్గరకు వచ్చేదరు. వాళ్ళందరినీ తీసుకుని ఈ ధవళ సింహాసనం దగ్గరగా వస్తారు. ఇచ్చట చాలా గ్రంథములను అనేకులుందురు, చాలా గ్రంథాలు అనేకులు అక్కడ ఆ తీర్పు రోజున అక్కడ ఏర్పడతారు. జీవగ్రంథము కూడా ఉండును, అక్కడ జీవగ్రంథం కూడా ఉండును. జీవగ్రంథములో పేరు లేని వారిని నిత్య నరకాగ్నికి వెళ్ళమని తీర్పు వినిపించును. జీవగ్రంథములో పేరు కానీ లేకపోతే నిత్యాగ్నికి పాతాళ లోకానికి వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తారు. ఈ జీవగ్రంథంలో మన పేరు ఉన్నట్టు మనం ఈ లోకంలో ఉన్నట్టే మళ్ళా చెబుతున్నాను. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 12 వచనములో మనకి జీవగ్రంథముల పేరు నమోదు పడాల. నమోదు పడటానికి దేవుని ఆత్మ వచ్చే మన ఆత్మతో చెప్పాలా. ఇది రోమా 8:16లోనే క్లియర్గా ఉంది. అన్ని చదువుకొని ఆ రూపణంగా చేయండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 21 అధ్యాయంలోకి మనం ఇప్పుడు అడుగు పెడుతున్నాము. 21 అధ్యాయంలో 12 పునాదులు ఉన్నాయి. 21 అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే 12 పునాదులు ఉన్నాయి. ఈ 12 పునాదులు అమూల్యమైన నానా రత్నముల పునాదుల మీద పేర్లు, అపోస్తుల పేర్లు. ఈ 12 పునాదులు, పిల్లర్సులు వేరు, పునాదులు వేరు. ఈ పునాదులే పిల్లర్సులు. నానా విధమైన రత్నములు ఇవి నిర్గమాకాండంలోకి వెళ్ళినప్పుడు కూడా మనకి కనపడుతూ ఉంటాయి. ఈ రత్నాలు పేర్లు ఇక్కడ విభజింపబడ్డాయి. 1 సూర్యకాంతము రాయి. అక్కడ పరలోకములో ఈ పిల్లర్స్ మీద ఈ వైడూరులున్న రాళ్ళు చెక్కబడతాయి. ఇవి కాంతినిస్తాయి, బహు అందమైన కాంతినిస్తాయి. 1 సూర్యకాంతము రాయి, 2 నీలము, ఈ రాళ్ళలోని పెళ్లి కుమార్తె తిరగటానికి నీలము, 3 యమునా రాయి, 4 పచ్చ, 5 వైడ్యూర్యము, 6 కెంపు, 7 సువర్ణరత్నము, 8 గోమోదిక, 9 పుష్పరాగము, 10 సువర్ణసు నియము, 11 పద్మారాగము, 12 సుగంధము. ఈ 12 రాళ్ళు కూడా ఒక్కొక్క రాయి ఎన్నో రంగులతో ఉంటాయి. ఈ 12 రాళ్లతో పాత నిబంధన గోత్రములు పిల్లర్స్ మీద చెక్కబడతాయి. అలాగే కొత్త నిబంధన పేర్లు కూడా ఆ గుమ్మముల మీద చెక్కబడతాయి. 1 జనములు దాని వెలుగులో తిరుగుదురు. ఎప్పుడైతే బోరం మోగిందో పెళ్లి కుమార్తె వరుసగా ఉన్నవాళ్ళు, ఎత్తబడ్డ వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఆ రంగుల్లో తిరుగుతారు. 2 భూరాజులు తమ మహిమను ఘనతను లోనికి తెచ్చురు. ఈ భూరాజులు. 3 జీవగ్రంథములో వారే అందులో ప్రవేశిస్తురు. జీవగ్రంథములో పేరు ఉన్న వాళ్ళే అందులో ప్రవేశిస్తారు. గుర్తుపెట్టుకోండి, 21 అధ్యాయము 1వ వచనంలోనే ఇది క్లియర్గా రాసి ఉంది. అందులో పేరుండాలి. ఉన్నవాళ్ళే అందులోకి వెళ్ళగలరు. గొర్రెపిల్ల, దీపము, దేవుని మహిమ, గొర్రెపిల్ల, దీపము, మహిమ, ఈ 3 కూడా వాళ్ళకు ఉన్నాయి. 21 అధ్యాయము 1వ వచనంలో అంతటా నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచి తిని, యోహాను గారు ఇక్కడ క్లియర్గా రాస్తున్నారు. కొత్త ఆకాశమును కొత్త భూమిని నేను చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించను. ఇందాకే మనం చెప్పుకున్నాము 20 అధ్యాయంలో. కొత్త భూమి కొత్త ఆకాశము గతించిపోయింది. సముద్రమును పాత గతించిపోయింది. ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి. గతించను, సముద్రమును కలయదు. సముద్రం అక్కర్లేదు. సముద్రం ఎందుకు భూమి మీద పెట్టాడు? మానవుడి కోసం పెట్టాడు. కాబట్టి ఆవిరి నుంచి కొండల మీదకి మేఘాల ద్వారాగా వాటర్ తీసుకెళ్ళి అడవులను, అడవి జంతువులను, అడవిలో ఉన్న చెట్లు ఇవన్నీ కూడా వర్షాలు కురిపించి మనకి మేలు చేసింది. ఇప్పుడు అవి అక్కర్లేదు, దేవుడే స్వయంగా వచ్చేస్తున్నాడు కనుక.
ఇప్పుడు క్రొత్తవి కనబడుతున్నవి. సముద్రం లేదు, ఆ వర్షం లేదు, ఆ మేఘాలు లేవు, మొత్తం పోయినాయి. ఇప్పుడు అన్ని క్రొత్తవే కనబడుతున్నాయి గనుక వాడిని చూడవలేను. ఇప్పుడు అవన్నీ కూడా పెళ్లి కుమార్తె చూసి బహు ఆనందించే సమయం దగ్గరకు వచ్చింది. సూర్య చంద్ర నక్షత్రములు, భూమి సృష్టి, ఇవి అన్నీ భూకంపం వలనో తుఫాను వలనో నాశనమైపోయినవి. రాగడం మోగిన తర్వాత 7 ఏళ్ళ శ్రమ అయిపోయిన తర్వాత, పెళ్లి కుమార్తె వచ్చిన తర్వాత, భూకంపం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా భూమి కప్పబడింది. మేడలు, మిద్దెలు, డాబాలు, సరిహద్దులు మొత్తం ఏమీ ఉండవు. పాకిస్తాన్ వాడికి భారతదేశోడికి యుద్ధం జరుగుతుంటే అక్కడ మిలిటరీ బందోబస్తులు ఏమి ఉండవు. ఎక్కడికి మొత్తం ఏకభూమి కింద తయారైపోద్ది. ఇక సముద్రం కూడా లేదు కదా, మొత్తం ఏకభూమి కింద తయారైపోద్ది. చెప్పుటకు పాతవి గతించిపోయినవి రాశాను. పాతవి మనం చూసి సముద్రాలు చూసాము, భూమి చూసాము, అమెరికా చూసాము, ఇలాగ రకరకాల దేశాలు చూసాము. అవన్నీ కూడా ఏకంగా ఒకే భూమి కింద తయారైపోద్ది. ఈ భూమి వేరు, ఆ భూమి వేరు. ఆ భూమి పరలోకము భూమి. అందుకని ఏకంగా తయారైపోద్ది. ఈ స్థానం నాది, ఈ జంగార్జుడు నాది, గుర్తులేమో ఉండవు. పాత ఆకాశము గతించిపోయిన, ఆకాశం కూడా లేదు గనుక మనిషికి శ్రమ పెట్టినవి ఇక లేవు. ఆకాశము శ్రమ పెట్టలేదా? ఎందుకు పెట్టలేదు? వర్షం కురిసిన తర్వాత ఎంతమంది కొట్టుకెళ్ళిపోయారు? ఇలాగ గాలి, వాయు వల్ల, గాలి వల్ల ఎంతమంది నాశనం అయిపోయారు? ఉదుదు తుఫాను లాంటి గాలి వచ్చినప్పుడు ఇలాగ రకరకాలుగా పంచభూతాలు ఎక్కువైపోయిన తర్వాత మనిషి నశించిపోయాడు. ఇక అలాంటి భయాలు ఏమీ లేవు. సముద్రము గతించననగా లోకముల గందరగోళము గతించను. సముద్రము ఎప్పుడైతే గతించిపోయిందో అప్పుడు ఏమైపోయింది? లోకములో ఉన్న గోళాలు, కుట్ర, కుతంత్రాలు, మోసం ఇవన్నీ చేయించేది ఎవడో? సాతాను ఎప్పుడైతే పతనమైపోయాడో ఇంక ఏమీ లేవు. శ్రమల కెరటాలు ప్రజలకి ఇక్కడ లేవు. కెరటాలంటే సముద్రంలో వచ్చే కెరటాలు, ఒకటి తర్వాత ఒకటి. అలాగే కెరటాల్లాగా మానవుడి మీద శ్రమలు ఒకటి పోతే ఒకటి, కొత్త శ్రమలు, రకరకాలుగా శ్రమలు ఇవి లేవు. ఆకాశము, భూమి, సముద్రము ఇక ఉండదు కనుక శ్రమలు ఉండవు. ఆకాశము, భూమి ఉన్నంత వరకే శ్రమ, అవి తీసేశాడు దేవుడు. కానీ శ్రమలు ఇక లేవు. ఆకాశము, తల అంటే ఆకాశము, ఉదరం అంటే భూమి, కాళ్ళు అంటే పాతాళం. తల అనగా ఆకాశము, అలాగే ఉదరం అంటే భూమి, కాళ్ళు, తర్వాత పాతాళము, కాళ్ళు. ఈ 3 భాగములు మనిషిలోనివే. రేపు ఇవి పోవును, ఇవి కూడా ఏమీ లేవు. ఉద్రవ్యలోకము అనగా పైలోకము 1, 2 అధోనలోకము అనగా పాతాళలోకము. ఉర్ధోనలోకం అనగా పైలోకము, అధోనలోకం అనగా పాతాళలోకము. గొప్ప ప్రత్యక్షతలో పొందిన 3 భక్తులు ఉన్నారు. గొప్ప ప్రత్యక్షత పొందిన 3 భక్తులు. గొప్ప అంటే బైబిల్లోని ప్రవక్తలు, మంచివాళ్ళు. 1 40 దినముల ఉపవాసం ఉండి వరమును సంపాదించిన మోషే ఇందులో ఒక ప్రవక్త. 40 రోజులు ఉపవాసం ఉండి అతను గొప్ప శక్తిని సంపాదించుకోగలిగారు. 2 ప్రభు శిష్యుడైన యోహాను గారు. ఈ యోహాను గారు కూడా అద్భుతమైన ప్రకటన గ్రంథాన్ని రాసిన తర్వాత దాన్ని వివరణని దేవుడే అట్లా నమ్మకను, అలాగే దేవదాసయ్య గారికి చెప్పిన వివరణ, ఆ వివరణ తీసి చెప్పినప్పుడు అది మనము రాశాము గనక రాయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమి రాశారు? దేవదాసయ్య గారు రాసేసారు కదా, అట్లమ్మ గారు రాసేశారు కదా, మరి నువ్వేమి రాస్తావయ్యా అని అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వరం రాయమని 35 సంవత్సరాల క్రితం రాసిన వరం ఏమిటంటే, చాలాసార్లు ఎపిసోడ్ వెనకాల చెప్పాను, ఇప్పుడు మళ్ళా చెబుతున్నాను. ఒక అక్షరాన్ని 4 సార్లు రాశారు. అందుకని ఆ 4 సార్లు ఉన్నదాన్ని 3 సార్లు ఆపి ఒక్కసారి ప్రజలకి ఇంపుగా వినేలాగా, అర్థమయ్యేలాగా, ప్రభా నన్ను రాయమంటే నేను రాస్తా, లేదంటే లేదన్నప్పుడు అయితే రాయమన్నారు. కాబట్టి ఆరూపుడంగా 3 తీసి 1 పెట్టి రాసిన బైబుల్ ఇది. 3 అపోస్తులైన పౌలు ఈ 3 కూడా ప్రత్యక్షతతో వరపుత్రులు. అపోస్తులైన పౌలు గారు, మోషే గారు, యోహాను గారు, అపోస్తులైన పౌలు గారు, వీళ్ళు 3 కూడా వరపుత్రులు. ఎవరికి? దేవునికి. పౌలు కన్నా శిష్యుడైన యోహాను గొప్పవాడు. యోహాను గారికి పౌలు ఎన్నో శ్రమలు పడ్డాడు, యోహాను గారు అంత శ్రమలు పడలే. కానీ యోహాను గారికి ఎందుకు అంత బిరుదు ఇచ్చారు గొప్పవాడని?
ప్రకటన గ్రంథం రాశారు గనక ఈరోజు కూడా ప్రకటన గ్రంథాన్ని నేను వివరిస్తున్నాను. కొంతమందికి అర్థం అవ్వడం లేదు. అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి వివరంగా చూడాలి. సెంటర్లో వచ్చి చూస్తే నాటకం సగం అయిపోయిన తర్వాత చూస్తే ఏం అర్థం అవుద్ది? కొన్ని పట్టుదల ఉందా అర్థం చేసుకుంటానికి? కొంతమందికి అర్థం అవ్వడం లేదని దానికి వదిలేస్తారు. అయితే నేను మాత్రం ప్రకటన గ్రంథం చదివేటప్పుడు 7 సంఘాల కోసం నాకు అస్సలు అర్థం అవ్వలేదు. 7 సంఘాల కోసం నేను రాయటం ఆపుతాను ప్రభా, మిగిలింది నేను రాస్తానన్నప్పుడు ప్రభువు ఏమన్నారంటే 7 సంఘాల కోసం నువ్వు ఆపు చేస్తే నువ్వు బైబిల్ ప్రకటన గ్రంథం రాయటమే మానే. మరి ఎలా ప్రభు అంటే ఉపవాసం ఉండి నన్ను అడుగు అర్థం చెప్తానన్నారు. నేను ఉపవాసం ఉండి నేను అడిగినప్పుడు అప్పుడు చదివేటప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది కాబట్టి దాన్ని నేను రాశాను. అంతేగాని అర్థం అవ్వలేదని వదిలేస్తే వ్యర్థమైన జీవితం అందరికీ ఏర్పడుతుంది. ఎందుకని నా ప్రకటనలోని విషయాలన్నీ చూచి వ్రాయగలిగను. యోహాను గారు చెప్పేటప్పుడు, దేవుడు చెప్పేటప్పుడు యోహాను గారు పద్మాసలంకలో నుండి బందికానములో నుండి డమటక చక్రవర్తి మహారాజు బంధించాడు అతన్ని. ఆ బందికానములో నుండి దేవుని దగ్గరికి వెళ్ళి రాశారు. అవన్నీ కూడా ఇంకా కొంచెం ఉంది. ఇప్పుడు సాతాను నా మీద ఎటక్కై నన్ను ఆపమంటున్నారు. ఎందుకంటే అతని బ్రతుకు ఇందులో ఉంది. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఇన్ని చేసి నేను దేవుని చెప్పిన ఆజ్ఞగా పంపుతున్నాను. ఆ రోజున ఎన్నో ప్రవక్తలు ఎన్నో బాధలు పడ్డారు. అప్పుడు గ్రహించలేకపోయారు. ఇప్పుడు కూడా గ్రహించలేకపోతే మన మూర్ఖత్వం అనుకుంటారు. నేను పెద్దవాడిని లేకుంటే చిన్నవాడిని ప్రజలకు నేను చెప్పడం లేదు, మీలో ఒక్కడిని. అందుకనే నాది తప్పు ఒప్పు అన్నది తెలియాలంటే చూడాలి. చూసి ఆ ప్రకటన గ్రంథాన్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. చేసిన మీకు దీవెనలు వస్తాయి. స్తోత్రములు నాయన. ఇదిగో నాయన, ఎవరైతే ఇది నా ప్రభా ఏరే వాళ్ళకి తెలియపరిచారో ఆ దీవెనలు ఆ బిడ్డలకు ఇచ్చి దీవించి ఆశీర్వదించమని నజరేతుని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.